వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి నివాసం నందు మీడియా సమావేశం. ఏలూరులో చిరుతపులి హల్చల్. ఘనంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరాడి ఓడిన ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాను ఎన్నికల్లో ఓడిపోయినా కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు నాకు ప్రేమతో ఓట్లేసిండ్రు. కానీ నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నిజామాబాద్ పార్లమెంట్ సమస్యల్ని ఢిల్లీలో ప్రశ్నించే గొంతుగా అవకాశం లేకుండా పోయిందని, ఆయన నా చివరి రక్తం బొట్టు వరకు ప్రజలకు ప్రజాసేవ చేయడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. కొంత జాప్యమైనా కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కొరకు ఈ జాతిని మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనం గమనించాం. ఇలా ముస్లిం సమాజాన్ని ఒక పూచిగా చూపెట్టి కాంగ్రెస్ కోటేసిన ముస్లింలు కోటేసినట్టు, లేకుంటే హిందూ అయితే బీజేపీకే ఓటు వేయాలనే విధంగా ప్రచారాన్ని చేపట్టడం, బీజేపీ ఓటేస్తేనే రాముల వారిని దర్శించుకున్నట్టు, శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో దర్శించుకున్నట్టు, అంటే ఏ విధంగా ప్రచార సరళి కొనసాగిందో మనం అందరూ గమనించవచ్చు. సరే, ఏది ఏమైనా ఇవల్ల దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారు వైపు చూస్తుందని చెప్పండి. యావత్ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారు వైపు చూస్తుందని చెప్పంటున్నారు. ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వెలికొచ్చి ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో అసలు ఎన్డీ అంటేనే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది మన దేశం. మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పంటున్నా. రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్లో అసలు మోడీ గారిని ప్రచారం చేయలేకపోవడం, పంజాబ్ అడుగున మొత్తం స్థానాలు ఏదైతుందో మొత్తానికి మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కొట్లాడుకునేది తప్ప బీజేపీ గురికి లేదు. అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వాములు వాళ్ళు పోటీ చేసుకుని తప్ప ఏదైతుందో పంజాబ్ అంటే ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటాయి, చెప్పంటున్నారు. పంజాబ్ హర్యానాలో కూడా అధిక స్థానాలు గెలుచుకుందని చెప్పంటుంది. అంటే రైతాంగం అనేది ఏదైతుంది వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీస మద్దతు తరకు చట్టబద్ధత కల్పింప చేయబడలేకపోవడంతో, వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏదైతుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతో ఏదైతుందో రైతు ఆందోళనకు గురి కావడం చెప్పంటుంది. వీళ్ళు పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా
కనీస మద్దతు ధర నీపై చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. చిరుతపులి హల్చల్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో లేగదూడపై చిరుతపులి దాడి. ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాఫ్ కెమెరాలకు చిక్కిన చిరుతపులి. అదే దాంట్లో చూసి తెచ్చి నెంబర్ పాస్ అనుకుంటారు పంచాయతీలో గాలి ఎలా వెళ్ళింది, నిన్న ఎలాగే వెళ్ళింది అంటే పులిని చూద్దామని రప్పించారు. అది స్టీల్ ఇది నిన్న తీసారన్నది వచ్చిందా? ఎదురది హైట్ పెట్టారండి, ఇదే పెట్టారు. 1.5 years. అవును అవును ఎందుకు నీకు పంపుతాను ఇమేజ్ పంపుతున్నప్పుడు ఎందుకు రెడ్డి గారు ఇమేజ్ తీసుకోండి. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలైనటువంటి గుర్రం కోటేశ్వర్, షేక్ కాజా వాస్లను పట్టుకొని విచారించగా ఓదెల్ వైన్స్ మరికొన్ని ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని, వారి నుండి 1,70,000 రూపాయల నగదు, 13 తులాల బంగారు ఆభరణాలు, ఒక పల్సర్ 2 వీలర్ను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని రివార్డుతో సత్కరించారు. ఈరోజు మీరు చూశారు ఉత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓదలలో బ్రాండ్ షాప్ దొంగతనం జరిగింది. మీ అందరూ తెలుసది. దొంగతనం జరిగిన రోజు నేను, మా సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరూ ఇమీడియట్గా పోవడం, అక్కడ చూడడం, అక్కడ ఆ బ్రాండ్ షాప్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లో ఈ కోటేశ్వర అనే వ్యక్తి ఫోటో పడతాయి. ఆ ఫోటో ఆధారంగా మా ఉత్తర సిఐ గారు, మా జూలపల్లి ఎస్ఐ గారు, కొత్తపల్లి ఎస్ఐ గారు, అట్లా కాళేశ్వరం ఎస్ఐ గారు, మా తిరుపతి ఏఎస్ఐ గారు, అట్లా మన రత్నాకర్,
ఏఎస్ఐ సుధాకర్ హెడ్ కానిస్టేబుల్, తర్వాత కుమార్ కాళశ్రీరాంపురం మన కానిస్టేబుల్ గారు, అట్లాగే రమేష్ కానిస్టేబుల్ సుల్తానాబాద్, వీళ్ళందరూ కలిసి అంటే మా సిపి గారి ఆధ్వర్యంలో, మా సిపి గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ మేడం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా 3 బ్యాచ్లుగా విడిపోయి అసలు ఇతను ఎవరు ఎట్లా దొరుకుతారని చెప్పేసి మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి సిసిఎస్ అంటే క్రైమ్ స్టేషన్ అన్నింటిలో కూడా మేము చేస్తే తెలుసుకోవడంతో ఏమైందంటే వీళ్ళందరూ పాత అపెండెన్సే, వీళ్ళు డీటెయిల్స్ పలానా తెలిసింది. కానీ వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది ఎవరు తెలియదు. చాలామందికి వీళ్ళు వాంటెడ్, ఈవెన్ ఖమ్మం జిల్లా కావచ్చు, ధర్మపురి కావచ్చు, లక్ష్మీపేట కావచ్చు, తర్వాత మన దగ్గర ఇప్పుడు లేకపోతే ధర్మారం పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇట్లా లక్ష్మీపేట పోలీస్ స్టేషన్, ఇట్లా చాలా చోట్ల వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాంటెడ్ ఉన్నారు. వాళ్ళ ఏరియాలో కూడా జరిగిన దొంగతనాల్లో వీళ్ళు పార్టిసిపేట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ కోసం తిరుగుతున్న క్రమంలో మేము కూడా కొంత సైంటిఫిక్గా కొంచెం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం, వీళ్ళ ముగ్గురిని కూడా. ఇందులో కొంచెం డీటెయిల్స్గా చెప్పాల్సి వస్తే ఈ ఏవర్ని ఎవరైతున్నాడో ఈ కోటేశ్వరరావు కుర్రం కోటేశ్వరరావు ఆయన పేరు, ఖమ్మం ప్రాపరు. ఈయన గతంలో కూడా ఖమ్మం 2 టౌన్ కేసుల్లో 2 శిక్ష పడి కూడా వచ్చాడు. అంటే మన ఈ ప్రాంతానికి చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ప్రశ్నించబడ్డాయి. అట్లా ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసుల్లో కొత్తపల్లి ఇది బ్రాండ్ షాప్ మీకు తెలిసిందే, బ్రాండ్ షాప్లో సుల్తానాబాద్, జూలపల్లి, కాళశ్రీరాంపూర్, పెద్దపల్లి, ఖమ్మం 2 టౌన్, లక్ష్మీపేట, ధర్మపురి, గంగాధర, ధర్మారం. ఇప్పుడు ఈ కేసులలో చేసి దొరకకుండా తిరుగుతున్నారు ప్రజెంట్ మన ప్రాంతం ఖమ్మం ఈ ప్రాంతంలో. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే కేసులు ఉన్నాయో ఈ కేసులలో దొంగతనాలు చేసి దొరకకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి ఈ కేసులన్నీ కూడా మనకు ఇదే అవకాశం ఉంది. అట్లా ఇప్పుడు కాజా 2వ అతను ఉన్నాడు. ఇతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాపట్ల సంబంధించిన వ్యక్తి. బాపట్ల దగ్గర కర్లపాలెం అని ఉంటుంది, ఇది మండలు. మన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లాగే అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఏరియాలో కూడా ఇతను చాలా గంజా అయితేనేమి, అటువంటి మర్డర్లు అయితే చాలా కేసులు ఉన్నాయి. ఈయన కూడా చాలా కేసులు ఉన్నాయి అక్కడ కూడా. మన దగ్గర కూడా ఈ అఫీసులలో కూడా ఉన్నాడు. ఇతను కూడా మనం చాలా కష్టపడి చాలా లాజిక్గా పట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, అంటే దొంగతనాలను చేసేటప్పుడు జైల్లో అక్కడక్కడ పరిచయం అయ్యి ఆ పరిచయం ద్వారా వీళ్ళు ఒకటే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసులో ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఇంకొక వాసు అని ఇతను కూడా ఖమ్మమే. యాక్చువల్లీ ఇతను పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ కార్పొరేటర్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ గారు జరుగుతుంది. అడ్మిషన్ కూడా చేసుకోబోతున్నారు. స్కూల్ రా, నేను వస్తుంటాను మీ స్కూల్ మళ్ళీ మాట్లాడడానికి. పేరేంట్రా నీదిరా? సో చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం. ఒక 2 ముక్కలు చూడండి. నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటను అడుగుతుంటానండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, అసలు చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనం అంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా?
గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి, హంగులు కావాలి, ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. ఓకే. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది దీనికి, పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం. కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి. పాత అలవాట్లు నేర్పించకూడదు. పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి, కానీ బట్టి కొట్టడానికి నేర్పించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందనగిరి గోపాల్, ముస్తాబాద్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి సురేంద్రరావు, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ ఈ సహజ వనరులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న సందర్భాలలో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ సమితి యొక్క కార్యకలాపాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ద్వారా పిలుపునిస్తున్నామని అన్నారు. పరిరక్షణ సంబంధించిన విషయంలో మరి వాళ్ళందరూ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి భవిష్యత్తులో దీని మీద ఖచ్చితంగా పాలకవర్గాల దృష్టి పెట్టి సహజ వనరుల పరిరక్షణ బాధ్యతలో ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేయాలని మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపయోగించినందుకు అందరికీ ధన్యవాదాలు. అంటే వచ్చేస్తాను నో సాయిల్ నో లైఫ్ అనేది అంటే భూమి లేని జీవం లేదు. ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1973లో స్టార్ట్ అయింది. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఇప్పటికి 51 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఇంకా జనాలు కోరికపోతుంది దాని విషయం మనం మాట్లాడుతున్నాం. దాంతోపాటు ఈ సంవత్సరం 2024 ఏమిటంటే డీ సాయిల్ అంటే ఏదైతే మనం చెట్టు కొడుతున్నామో సాయిల్ని మళ్ళీ అంటే జీవనాన్ని మళ్ళీ పెంచాలంటే మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలనే కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు డ్రాట్ ఏదైతే మనం అందరం మాట్లాడుకున్నాం మన నో మోర్ బెంగళూరు సిటీ అనేది. బెంగళూరులో పట్టాలు ఎలా అవుతుందంటే మొత్తం వాటర్ దొరకట్లేదు, స్నానం చేద్దామంటే వాటర్ దొరకట్లేదు. దానికి కారణం అంటే మనమే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ కబ్జాలు చూసినా ఎక్కడ చెరువు కబ్జా చేసినా దాని ఇంకా రాజకీయ నాయకులు నేనేమంటారు అంటే ఎన్విరాన్మెంట్ అనేది అందరికీ అవసరం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే సహజంగా ఉన్నాయో ఇసుక కావచ్చు, ల్యాండ్ కావచ్చు, చెరువులు కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత దాన్ని కాపాడుకునే మనం ఒక టీమ్గా ఏర్పడి దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు కానీ, కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజుల్లో తప్పకుండా మేల్కోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ పరిరక్షణ సమితి ద్వారా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సహజ వనరులు అంటే గాలి, నీరు, అదేవిధంగా ఇసుక, పుట్టలు, అడవులు ఇవన్నింటినీ కూడా ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు పరిరక్షణలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న సందర్భంలో మేము తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితిని అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమితి యొక్క కార్యకలాపాలను విస్తృతపరచడంలో భాగస్వామ్యం ప్రజలందరూ కూడా అనేది అవసరం. కొండలను కూడా మనం అందరం మైనింగ్ పేరుతో తీసేస్తున్నాం. అక్కడ కూడా పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతింటుంది. మరి ఇవన్నీ కూడా జనాలలో కూడా మరి ఈరోజు మనం ఇంత వేడికి కూడా గురి అవుతున్నామంటే కారణం ఈ ప్రకృతిలో చెట్లు అనేటువంటి తగ్గిపోయింది, నీళ్ళు కూడా తగ్గిపోయింది. అంటే పదన తగ్గిపోయి నీడ చెట్లు తగ్గిపోయినప్పుడు వేడి పెరిగింది. ఈ వేడిని కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రజెంట్ ఇవాళ మనం అదే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. మళ్ళీ మన అందరం కూడా కొంత ఏ విధంగా మనం మంచి చేసినప్పుడు, ఈ సమాజానికి మంచి చేసినప్పుడు ఈ ప్రకృతిని కాపాడుతాం. చెట్లు పెంచాలి, మరి సిమెంట్లను కూడా తగ్గించాలి. నాకు తెలిసి ఏంటంటే ఈ కాంక్రీట్ యుగంతో కూడా హీట్ పెరుగుతుంది. ఇది కూడా ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది మిత్రులు కూడా సూచించాలి. రాబోయే తరాలకు కూడా ఈ ఉన్నటువంటి సహజ సంపదల్ని కాపాడినప్పుడే రేపు భవిష్యత్తు ఇంకో 50 ఏళ్ళు బతకగలుగుతాం. లేకపోతే త్వరితగతుల్ని మనం అందరం కూడా కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
ప్రజలందరినీ అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా దేవి గారి నాయకత్వంలో, మిత్రులందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రత్యేకంగా కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజంలో రావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక ఆలోచన కూడా, అంటే సహజ వనరులను ఏ విధంగా అయితే కాపాడాలని అనుకుంటున్నామో ప్రతి మనిషికి కూడా రావాలి. ఎవరికి వారు, ఎవరింట్లో వారు, ఎవరి పొలాలలో వాళ్ళు, ఎవరి ప్రకృతిలో వారు, ఎవరి ఊళ్ళో వాళ్ళు మనం కాపాడుకోవాలి తప్పకుండా. అప్పుడే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది. మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని, ఒక కాలుష్యరహితమైనటువంటి సహజ వనరులు ఉండేటువంటి ప్రకృతిని ఇచ్చినప్పుడే ఈ ప్రకృతిలో పక్షులు, జంతువులు, జీవజాలాలు అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నింటిని కూడా సహజత్వాన్ని సహజత్వంగానే ఉంచాలి. దాన్ని మనం కలుషితం చేయొద్దనేటువంటి ఒక ఆలోచనతో ముందుకొచ్చి కొత్త అంటే నవతరం నిర్మాణం, ఈ నవతరానికి రేపటి ప్రపంచానికి ఒక మంచి చేయాలనేటువంటి సంకల్పం. ఇలా ప్రపంచ దినోత్సవాన్ని కూడా ప్రపంచ దేశాలు కూడా కలిపి చేసుకునేటువంటి సందర్భంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి దేవన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి, రేపటి భవిష్యత్ తరాల్లో కూడా ఆచరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణానికి తమ వంతుగా 10 లక్షల విరాళం ఇస్తున్నానని అన్నదాత విద్యావేత్త కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇష్టరాజ్యంగా పరిపాలన చేశారని, జగన్ చేసిన తప్పులకు బలి అయ్యారని, 5,50,00,000 మంది భవిష్యత్తును కాలరాశారు, ఆత్మద్రోహం చేసుకున్నారు, ప్రజాద్రోహం చేశారు, ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేశారని, అలాంటి వ్యక్తి జగన్ను పారదూరాలంటే సమిష్టి కృషి అవసరమని, నేను రాష్ట్ర వ్యాప్తంగా నా అనీయులు, నా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమికి పనిచేయాలని కోరారు. ఒక్క నిమిషం సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఒక్క నిమిషం సార్. ఏడు సార్ మేము ఇదేం లేదు, నువ్వు ధైర్యంగా రావాల్సింది. లేకపోతే నిన్న సార్ ఇక్కడ చూడండి సార్. ఒక్క నిమిషం సార్. కేవి సుబ్బారెడ్డి గారు మాకు చాలా అత్యంత ముఖ్యమైన స్నేహితులు అనుకోవచ్చు. ఆయనని చాలా గౌరవింపబడేటువంటి వ్యక్తి. ఆయన శిష్యుడిగానే నేను ఉంటాప్పటికి కూడా ఆయన నన్ను ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో నన్ను ఎప్పుడూ అభిమానించేటువంటి వ్యక్తి. ఈ తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఒక విద్యాసంస్థల అధినేత అయినటువంటి కేవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం, అదేవిధంగా ఆయన కుమార్తె గారైన పద్మలత గారు కూడా 17వ వార్డు కార్పొరేటర్, ఆమె కూడా గతంలో ఆమె కోసం కూడా విశేషంగా కృషి చేసి ఆమెను గెలిపించుకోవడం జరిగింది. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా హర్షించదగిన పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆళ్ళగడ్డలో మొన్న అబ్జర్వర్గా ఆయన ఉండడం, అదేవిధంగా అక్కడ ఈయన బంధువర్గాలు మొత్తం, ఈయన బంధుత్వం కానీ, స్నేహితులు కానీ, విద్యావంతులైనటువంటి విద్యార్థులు కానీ ఆయన దగ్గర ఆయన కాలేజ్. కేవి సుబ్బారెడ్డి మీకు విద్యావేత్తగానే ఇంతకాలం చేసి స్వచ్ఛంద సంస్థల కంటే ఎక్కువగా మేము అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా గత 7-8 సంవత్సరాలుగా కలెక్టరేట్లో ప్రజా దర్బార్కు, అంటే ఈనాడు స్పందనకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి అధికారులకు భోజనం పెడుతున్నాం. అలాగే అదే ప్రజా దర్బారు ఆదోళనలో జరుగుతూ అక్కడికి పెడుతున్నాం. నంద్యాలలో కూడా అలాగే భోజనం పెడుతున్నాం. క్రీడా సంఘాలు, కుల సంఘాలు, పాత్రికేయ సంఘాలు, ముఖ్యంగా రాయలసీమ సంఘాలు ఏవైనా సరే వాటన్నిటికీ కూడా ఎవరు ఎప్పుడు ఎంతమంది భోజనం అడిగినా పెడుతున్నాం. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి ఉద్యోగస్తులకు మొదటి సంవత్సరం ఒకేసారి 10,000 మందికి ఒకరోజు ఆమె పెట్టి కూడా చరిత్ర సృష్టించాం. సో ఒక అన్నదాతగా విద్యావేత్తగా ఉన్నటువంటి నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు వాళ్ళ నాన్నలాగా ఉంటాయని కొంతకాలం పార్టీతో పనిచేయడం జరిగింది. కానీ ఆయన ఇస్తే అసలు మనిషిగా కాకుండా నేనే దేవుడిని అనుకొని ప్రజలకు కానీ, నాయకులకు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మనుషులకు కూడా దూరంగా ఉంటూ
తన ఇష్టారాజ్యంగా పిచ్చి తిరుగులకు పరిపాలన అందించడంతో మరి తప్పులు చేసిన కొద్దీ మనం సహిస్తూ పోతే కుదరదని చెప్పి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు 100 తప్పుల వరకే సహించి 100వ తప్పుకు శిశుపాలని కంఠాన్ని తన చక్రంతో ఖండించాడో ఇక్కడ కూడా మనం సైకిల్ చక్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చక్రంగా మలుచుకొని అలాంటి వాడిని ఖండించాల్సిందే. ఎందుకంటే అక్కడ 100 తప్పులైతే ఈయన 5,50,00,000 మందికి కూడా అబద్ధాలు చెప్పాడు. 5,50,00,000 మందిని మోసం చేశాడు. 5,50,00,000 మంది యొక్క భవిష్యత్తును కాలరాశాడు. తన భార్యకు తప్ప బహుశా నాకు తెలిసి మరి ఒక్కరికి ఎవరికి కానీ ఏ రోజు నిజం చెప్పలేదు. ఆత్మద్రోహం చేసుకున్నాడు, ప్రజాద్రోహం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అలాంటి వ్యక్తిని సాగనంపాలి అంటే చేయి కలపాల్సిందే అనే ఉద్దేశంతో నేను, నా కొడుకులు, కూతుర్లు, నా కుటుంబమే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు వేలాది మంది మరి కర్నూలు జిల్లాలోనే కాదండి, నాకు కడప జిల్లాలోనే టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి అనేక వేల మంది అభిమానులు ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో, కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో నాకు బోల్డెని కాలేజీలు ఉన్నాయి. అక్కడ ప్రకాశం జిల్లా ఒక జిల్లానే ఉండేది. ఈవెన్ వైజాగ్తో సహా, రాజమండ్రితో సహా నాకున్నటువంటి అనేక మందిని మరి జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా తయారు చేశాను. మరి మాలాంటి వాళ్ళ యొక్క అంటే మంచి వాళ్ళు ఏ పక్క ఉంటే అక్కడ విజయం సాధిస్తుంది అనేది మనందరికీ తెలిసిన సత్యమే. ఆ ఉద్దేశంతో నేను ధైర్యంగా పార్టీ మారి నాతో పాటు 10 మందిని తీసుకొచ్చాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరొక్కసారి ఈ రాష్ట్రానికి అందించి ఒక భవిష్యత్తు, మన పిల్లలకు భవిష్యత్తు ఇచ్చేటువంటి నాయకులను నమ్మి ఈరోజు ఎలక్షన్స్లో నేను అందరికీ అండగా ఉన్నాను. మనందరి యొక్క కృషి ఫలించి కని విని ఎరగని మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్ చూస్తే మాత్రం చాలా అధ్వానంగా ఉంది. కర్నూలు ఒక మహానగరం. ఇలాంటి నగరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉండవలసిన రీతిలో లేదు అని నేను మాట్లాడినప్పుడు, అన్నా మరి నువ్వేమన్నా డబ్బులిస్తావా, మరి దాన్ని బాగా కడదాము అంటే, నేను ఇనిషియల్గా 10 లక్షలు ఇస్తాను కూడా నాకు సిద్ధము, నాలాగే ఇంకా చాలామంది ముందుకు వస్తే మనం అద్భుతమైనటువంటి అన్ని వస్తువులతో కూడినది, అంటే రోజు ఒక అన్నా క్యాంటీన్ ఇక్కడే పెట్టేట్టుగా, ఏకంగా పార్టీ ఆఫీసులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టేట్టుగా, అవసరమైతే అన్నా క్యాంటీన్లో భోజనం నేనే ప్రతిరోజు పెట్టడానికి సిద్ధమండి. మరి అలాంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.